ఇంజరీ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంజురీ మనం ఫస్ట్ బీయింగ్ ఏ ఫిజియో చేయాల్సింది ఏంటి అంటే రైస్ మెథడ్ అని ఉంటుంది. ఫస్ట్ రైస్ ఇన్ ద సెన్స్ RICE. R represents rest. I represents icing. C represents compression. E represents elevation. This is nothing but రైస్ మెథడ్ అంటాము. యూజువల్గా స్పోర్ట్స్ ఫిజియోస్ చేసేది అదే. రైస్ మెథడ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైనా యాంకిల్ కానీ షోల్డర్ కానీ నీ కానీ అయినప్పుడు ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ ప్లేయర్ని కొద్దిసేపు స్పోర్ట్కి తీసుకోకుండా రెస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐసింగ్ ఇవ్వాలి. ఎందుకు ఐసింగ్ ఇవ్వాలి అంటే ఎడిమా వాపు రాకుండా నొప్పి తగ్గించుకోవడానికి కోసం ఐసింగ్ ఇస్తాము. క్విక్ ఐసింగ్ ఇవ్వాలి, ఇచ్చే ఐసింగ్ కూడా. థర్డ్ది కంప్రెషన్ చేయాలి. దట్టు యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ అన్ని లెగమెంట్లోనే అవుతాయి కాబట్టి కంప్రెషన్ ఇవ్వాలి. కంప్రెషన్ ఎలా ఇస్తాము? క్రెబ్ బ్యాండేజ్ కానీ కేటీబీ కానీ ఇవన్నీ మా దగ్గర చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని కంప్రెస్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఎలివేట్ చేయాలి. ఇప్పుడు ఎలివేట్ చేయకుండా యాంకిల్ ఇంజరీ అయిందనుకోండి లేదా నీ ఇంజరీ ఉందనుకోండి, ఎలివేట్ చేయకుండా ఇలా కిందకు వదిలేసామంటే ఏమైపోతుందంటే వాపు ఎడిమా వస్తుంది. సో ఎలివేట్ చేసుకుని పెట్టాలి. ఇది యూజువల్గా రైస్ మెథడ్ మనం స్పోర్ట్స్ ఇంజరీస్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ మెథడ్ తర్వాత కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ ఆర్ డూ ఎనీథింగ్. సో ఆ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ తర్వాత అసెస్మెంట్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రేడ్ 1 మన స్ప్రెయిన్స్ ఆర్ స్ట్రెయిన్స్లో 4 టైప్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయండి. గ్రేడ్ 1, 2, 3, 4 అంటాము. గ్రేడ్ 1 and 2 ఉందనుకోండి ఇంజరీస్లో, స్పోర్ట్స్ ఇంజరీస్లో హీ కెన్ ప్లే. అంటే నాట్ నౌ, అంటే కొంచెం రెస్ట్ తీసుకొని, అంటే ఆ స్పోర్ట్కి అవైలబుల్గా లేకపోయినా కమింగ్ వచ్చే స్పోర్ట్స్కి కొంచెం ప్రాపర్గా తీసుకుంటే మళ్ళీ ప్లే చేసుకోవచ్చు. ఆర్ గ్రేడ్ 3 or 4 ఉందనుకోండి, అంటే డిపెండింగ్ అపాన్ ది సైట్. యాంకిల్లో ఉంటేనేమో బై డిఫాల్ట్ కొంచెం కంప్రెషన్ అవంతా తీసేసుకొని రెస్ట్ తీసుకోవాలి. ఇంకా ఆ ప్లేయర్ అట్లీస్ట్ ఒక 3 to 4 weeks వరకు కూడా ప్లేకి ఫిట్ అవ్వడు. అదేవిధంగా నీ జాయింట్లో మళ్ళీ 4 లిగమెంట్స్ ఉంటాయి. అందులో ACL, PCL, MCL, LCL 4 లిగమెంట్స్ ఉంటాయి. అందులో ఏ లిగమెంట్ తగినా కూడా డిపెండింగ్ అపాన్ ది సైట్ అండ్ ఇంజురీ లెవెల్, ఇఫ్ ఇట్ ఆల్ గ్రేడ్ 3 or grade 4 అనుకోండి, ఆర్థోపెడిషియన్ని కలిసి సర్జికల్ ఇంటర్వెన్షన్ ఏమన్నా ఉంటే సర్జరీకి వెళ్ళాల్సింది ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు ఒకవేళ ద సెకండ్ డే తను ఎవరైనా పేషెంట్ నడవలేని పరిస్థితుల్లో ఆర్థోపెడిక్ కంటే ముందు మన ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిదేనా? అంటే ఎస్ అండి, కలవడం మంచిదే. బట్ కాకపోతే ఇప్పుడు ఇండియన్ బేస్డ్ అంతా ఎలా ఉంటుంది అంటే మెజారిటీ అందరూ క్రికెట్ చూస్తూ ఉంటారు. రోల్ ఆఫ్ ఫిజియో ఇన్ క్రికెట్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వికెట్ కీపర్ లాంటి క్యాండిడేట్, ధోని లాంటి క్యాండిడేట్, రిషబ్ పంత్ లాంటి క్యాండిడేట్ ఆ టైంలో పర్టికులర్ స్పోర్ట్లో సమ్ ఫింగర్ ఇంజురీ కానీ వైల్ క్యాచింగ్ లేదంటే పడిపోయినప్పుడు ఫిజియో రోల్ ఏంటి అంటే స్పాన్ ఆఫ్ 10-15 minutes గ్యాప్లో ఆ పర్టికులర్ అథ్లెట్ని మళ్ళీ బ్యాక్ టు కోర్ట్లో గ్రౌండ్లోకి తీసుకొని రావాలి. రైట్. లేకపోతే కంప్లీట్ టీం అంతా కూడా ఆ ఒక్క ప్లేయర్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు. ఎస్. ఇప్పుడు ఆ టైంలో ఒకవేళ గ్రేడ్ 1 or grade 2 ఉందనుకోండి, వీఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్టికులర్ స్పాట్లో మనము ప్రాపర్ రీహాబ్ లాగా చేసుకొని వెంటనే టీంకి తీసేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఫిజియో ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు, రైసింగ్ మెథడ్ యూజ్ చేసాము, తర్వాత కంప్రెషన్స్ ఇవన్నీ యూజ్ చేసాము, స్టిల్ ఇంకా అవ్వట్లేదు, పేషెంట్ మనం లైక్ వైజ్ అథ్లెట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ది స్పోర్ట్ అనుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనం అథ్లెట్ని ఇంకా ఆర్థోపెడిషియన్ దగ్గరికి షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.